నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాట మీద నిలబడే చరిత్ర చంద్రబాబుది కాదన్న సీఎం జగన్. వైసీపీ హయాంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని వెల్లడి. చంద్రబాబు పరాకాష్ట నానాటికి ఎక్కువ అవుతుందన్న సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. అవ్వాతాతలు ఇబ్బంది పడటానికి చంద్రబాబు కారణమని ఆగ్రహం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసమర్థుడు అని విమర్శించిన తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకు లేదని మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారు ఆయన. సోమవారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్న? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను, వాళ్ళ TV5లోను, వాళ్ళ ABN లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరు కొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంప్లెట్. ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గం పరాకాష్ఠకు చేరుకుందని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవ్వాతాతల పెన్షన్ విషయంలో తెలుగుదేశం నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులకు 2 ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు, లోకేష్కు చిప్పకూడు తప్పదని తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో ఈ భానునగర్ ఏరియా అంతా కూడా తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు అందినాయని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాకపోతే ఈ నెల పెన్షన్ చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి అవ్వాతాతలు చాలా బాధపడుతున్నారు. ఇది చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకి పరాకాష్ఠ ఇదంతా కూడా. ఎందుకంటే పేదవారు సుఖంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడిని ఈ రాష్ట్రంలో కుప్పంలో కూడా గెలిపించకూడదు. ఎందుకంటే కుప్పం ప్రజలకి గెలిచి ఏం చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కుప్పం ప్రజలు అంతగా కూడా మంచి చేస్తారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేక అనేక రకాల ఆరోపణలు, ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పని దుష్ప్రచారం, దాని మీద ఎన్నికల కమిషనే ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ వేసింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చెప్పకూడదు తింటారు, గ్యారంటీగా, డౌట్ లేదు. దత్తపుత్రుడు అతనుకుంటే అతను కూడా చెప్పకూడదు తింటాడు. వీళ్ళందరూ కూడా మేమేం చేస్తున్నామో, మేము ఇది చేస్తాం కాబట్టి మాకు ఓటేయండి, మీకు ఇది చేశామని చెప్పి ఓటేయండి అని అడిగే పరిస్థితి లేదు. తప్పుడు సమాచారంతో వీళ్ళందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, ఈరోజు చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే బటన్ నొక్కారు. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇవి రెగ్యులర్గా జరిగే స్కీమ్సే. వీటిని చంద్రబాబు ఎందుకు ఆపించాడండి? తప్పు కదా. అందరికీ నమస్కారం. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోని 28 డివిజన్లో ఈరోజు ఎలక్షన్ పర్యటనలో భాగంగా పర్యటన జరుగుతుంది. ఈ ఏరియాలో చాలా వరకు పేదలు, మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గడపకు కూడా ఈ ఏరియాలో అందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. అమ్మ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పథకాలన్నీ సంక్షేమ పథకాలు. నాడు నేడు కానివ్వండి, దాని ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ చేసి విద్యలో పిల్లలకి ఎంతో అంటే ఉన్నత వర్గాలతో పోటీ పడేటట్టుగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలా అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, పేదవాళ్ళకి పింఛను కానివ్వండి, ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి ఇచ్చేలాగా, అలాగే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ఇటువంటి పథకాలు పేదలకు అందించాడా? అందరికీ నమస్కారం. ఈ రోజున ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్లోకి మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారంలో పాల్గొన్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తున్నారు, అన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మొన్న మాకు అందించిన సేవలు, సంక్షేమాలు, గడప గడపకి మాకు అందించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ పునరుద్ధరించాలన్నా, ఆ సేవలు కొనసాగించాలన్నా, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి మేమంతా రెడీగా ఉన్నామని వాళ్ళే ఎదురొచ్చి హారతులతో మాకు అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజున ఈ డివిజన్లో ముఖ్యంగా మేము 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. 9 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా, 6 కోట్ల రూపాయలు నాన్ డెబిటీ ద్వారా వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నదంతా నిరుపేదలు వీళ్ళందరికీ కూడా ఇంత సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అందరం మళ్ళీ గెలిపించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 16వ డివిజన్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యామని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని అన్నారు.
అన్నారు. జగన్ ప్రభుత్వంకి మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి, అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు. మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది. ప్రజలందరూ ప్రాణాలు కుట్టులో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెస్తున్నాడు. నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్. ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు ప్రజలందరూ ఆశీస్సులతో, భారీ మెజార్టీతో. ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన, అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. ఈరోజు 16వ డివిజన్లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్పుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారం చేశారు. 23వ డివిజన్లో స్థానిక ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి గడప గడపకు వెళ్లారు. వైసీపీ హయాంలో వేసిన రోడ్లు, డ్రైనేజీ, అభివృద్ధి పనుల గురించి ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈరోజు 23వ డివిజన్లో దొర్నకల్ రోడ్ నుంచి కొన్ని ప్రాంతాలు, కొన్ని వీధులన్నీ కూడా ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి కేసీఆర్ నాని గారుతో కలిసి రాఘవ గారు, మేమందరం కూడా సురేష్, సుధాకర్, పండు, అలాగే అందరూ ఒకళ్ళు కాదు, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తుంది. ప్రజల నుంచి అంతా కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమము రెండూ కూడా 2 కళ్ళులాగా మేము పరిపాలించాము. మా ముందు పరిపాలించినటువంటి వాళ్ళు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా పనిచేయలేదు. పని చేయకుండానే ప్రజల్ని మోసం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంటే మోసం, దగ, వంచన, కుట్ర. ఎల్లకాలం అధికారంలో ఉండాలని చెప్పని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రోడ్లు విజయవాడ నగరంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంది. ఎక్కడ చిన్న ఇది వచ్చినా కూడా తక్షణమే ప్రజలకు కావాల్సిన విధంగా చేసాం అనమాట. 100 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టాం. ఏదో అక్కడ బాగాలేదు, ఇక్కడ ప్యాచ్ వర్క్ అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వార్తలు రాస్తూ ఉన్నారు. అలాగే పెన్షన్లు 27,000 చిల్లర పెన్షన్లని మా ప్రభుత్వం అందించింది. 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈనాడైనా తెలుగుదేశం ఒక సెంటు స్థలం కొని ఈ విజయవాడ నగరంలో మరియు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్లో వెల్లంపల్లి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి రాఘవ గారు,
అలాగే ఇక్కడ 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిపి దొన్నకల్ రోడ్డు, పుష్పాటి వారి వీధి, తాడేపల్లి వారి వీధి ప్రతి గడపకి వెళ్ళి వెల్లంపల్లి గారి విజయం ఓటేయాలని ఎంపీ గారికి ఓటేయాలని అర్థించారు. ప్రతి ఇంట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది చాలు మా విజయానికి తొలిమెట్టు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి 46వ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఆయన ఓట్లు అభ్యర్థించారు. కొండ ప్రాంత వాసులకు ఏ కష్టం లేకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ దళిత గిరిజనులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళాం. 46వ డివిజన్లో అక్కడ ఏనాది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈరోజు చెప్పేది అదే. కానీ వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉన్నది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో వీళ్ళందరికీ కూడా మంచి జీవితాలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినాక పనిచేస్తా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వర్ణకారులు చలివేంద్రం పెట్టారు, మంచి కార్యక్రమం. నవ్యాంధ్ర స్వర్ణకారుల అసోసియేషన్ అది కూడా చలివేంద్రం ఓపెన్ చేసి 10 మందికి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాం. వైసీపీ కరెక్ట్గా దొరికిపోయారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్ని డైరెక్ట్గా మోసం చేయడానికి దిగారు, దొరికిపోయారు. ఎంత దుష్ప్రచారం చేసుకున్నా ప్రజలు అంతకంటే చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు అదేం జరగదు. ఆ దెబ్బతో వైసీపీ పని అయిపోయింది, కేల్ కథం. అట్లాగే సెంటు భూములు ఇచ్చింది కూడా దొంగతనంగానే ఇచ్చారు. సెంటు భూములు ఊరినే కాగితాలు ఇవ్వడమే, పట్టాలు ఇవ్వడం. ఆ మేయర్ గారు కూడా దొంగ పట్టాలు ఇచ్చి తిరుగుతున్నారు. అవంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా మే 13న వాళ్ళ హక్కుని ఉపయోగించుకొని వాళ్ళ డెసిషన్ తీర్చుకుంటారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కృష్ణలంక ప్రాంతాలలో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి మరియు ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని హైమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఆత్మకూరి రవికుమార్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు కృష్ణలంక 20వ డివిజన్లో శేషు గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి కేసీనారాయణ గారి వాళ్ళ అమ్మాయి అవినాష్ గారి సిస్టరు వాళ్ళ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు కుర్రవాళ్ళు ప్రెసిడెంట్లు డివిజన్ ప్రెసిడెంట్లు అదే విధాల పోస్టులు కలిగిన వాళ్ళందరికీ ఈ డివిజన్లో ఈ రోజున గడప గడపగా తిరగడం జరిగింది. ఈరోజు తిరుగుతుంటే ప్రతి గడప ఎక్కిన గడపల్లా మేము లబ్ధి పొందాము. ఫ్యాన్ గుర్తుకి మేము ఓటేస్తాము. ప్రతి ఒక్కళ్ళు నినాదంతో రేపు ఎప్పుడు ఓటేద్దామని చూస్తున్నాం. మేము రేపు 13వ తారీఖు నాడు ఫ్యాన్కి ఓటేసి మేము ఇక్కడ, ఎందుకంటే అవినాష్ గారు ఎమ్మెల్యే కాకముందే 800 కోట్లు రిలీజ్ చేయించుకొచ్చారు సీఎంతో. రేపొద్దున ఎమ్మెల్యే అవుతే మాకు ఇంకా ఎన్ని విధాలుగా ఆయన ఉపయోగపడతాడో. ఎమ్మెల్యే కాకుండా ఇన్ని పనులు చేస్తే రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎన్నో పనులు మాకు చేస్తాడు. యువకుడు, నాయకుడు, అతి తక్కువ వయసు గల్లాడు కాబట్టి ఇప్పుడు గద్దెరామ్మరావు వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఆయన చేసిన అభివృద్ధి ఏముంది? ఏం అభివృద్ధి లేదు. ఏదైనా ఎవరైనా మాట్లాడితే జైల్లో పెట్టించడమా, లేకపోతే ఎవరెవరి కేసులు ఉన్నాయో పెట్టించడం తప్పితే ఆయన చేసినట్టు లేదు. ఈ రోజున మేము ప్రతి గడప 4 సార్లు 5 సార్లు తొక్కడం జరిగింది. మా డివిజన్లో నాయకులందరూ కూడా ప్రతి గడపకి తొక్కి వాళ్ళని ఏమేమి సమస్యలు అని తెలుసుకుని వాళ్ళ పరిష్కరించడం కూడా జరుగుతుంది. ఈరోజు రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా అవినాష్ గారిని గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో మేము 30,000 మెజార్టీతో అవినాష్ గారిని గెలిపించుకుని మేము రానున్న రోజుల్లో కూడా ఆయనకు ఓటు వేసి ఆయన గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మొగల్రాజపురంలోని బోండా ఉమా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ వాళ్లపై వైసీపీ రౌడీ ముక్కలు దాడులు చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారని ఆరోపించారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సిఐ దుర్గాప్రసాద్లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని, వారు ఇరువైపుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం డమ్మీగా పనిచేస్తోందని అన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాలని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్, నార్త్ ఏసీపీ ప్రసాద్, అలాగే నున్న సిఐ దుర్గాప్రసాద్ వీళ్ళ ప్రవర్తన 4 నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్లు వేయించాడు వీళ్ళిద్దరికి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అంతా అబద్ధమేనని, 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్లో సోమవారం ఆయన పర్యటించారు.
కేశినేని నాని అల్లుడు కాజా రఘు స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవిలతో కలిసి శాంతినగర్ శారదా విద్యాలయం రోడ్ భాస్కర్రావు కొట్టు సెంటర్ ప్రాంతాల్లోనే ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అంతా అభూత కల్పనే అని, ఇది ఆచరణకు ఏమాత్రం సాధ్యపడదని వివరించారు. చంద్రబాబు హామీలను అతని మిత్రపక్షమైన బీజేపీనే నమ్మడం లేదని, ఇక ప్రజలు ఎందుకు నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహదపడ్డాయని, ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమంతా జగనన్న వెంటే నడుస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో విజయం సాధించి తీరుతారని, 175 నియోజకవర్గాలలో మొట్టమొదట గెలిచే ఎమ్మెల్యే సీటు వెల్లంపల్లిదేనని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బల్లం కిషోర్, నాలం బాబు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61 డివిజన్లో స్థానిక కార్పొరేటరు అలాగే స్థానిక కార్యకర్తలతో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ని ఈరోజు మేము చూస్తున్నాం. ఎందుకు అంటే మరి జగనన్న వచ్చాకే మా ఇంటికి కానివ్వండి, మా వీధికి కానివ్వండి, మా డివిజన్కి కానివ్వండి అభివృద్ధి సంక్షేమం అనేది మా దగ్గరికి వస్తుంది. అలాగే ఈ యొక్క డివిజన్లో 30 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలు సంక్షేమము, అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజు, అలాగే స్కూళ్ళు కానివ్వండి, పార్కులు కానివ్వండి అన్నీ ఆధునికంగా బ్రహ్మాండంగా ఇక్కడున్న కార్పొరేటర్ గారు, అలాగే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సహకారంతో వారివన్నీ నిర్మించుకోబడుతున్నారు. అందుకే మేము ఏ గడపకి వెళ్ళినా కూడా వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పడుతున్నారు. మళ్ళీ జగనే రావాలి, మా అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఎక్కడ ఆగకూడదని చెప్పి వారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్క విషయం, ప్రజలు కూడా చాలా అవగాహనతో ఉన్నారు. మన ప్రత్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు, వాటిని సవరణ చేస్తున్నారు, అలాగే మళ్ళీ మార్చి ప్రజలకు ఇస్తున్నారు. వారి మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో ఉన్నంత వరకు వారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి మనం చూసాం ఇంతకుముందు ఆ సూపర్ 6లో ఆ అవ్వాతాతలకి వృద్ధుల పెన్షన్ 4,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వారి అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి, మరి వారి సూపర్ 6 ప్యాంప్లెట్లో కానివ్వండి ఎక్కడ కూడా అవ్వాతాతల విషయాన్ని వారు ప్రస్తావించినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఈరోజు అవ్వాతాతలకి ఎవరైనా న్యాయం చేస్తున్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి పెన్షన్ల పెంపకాన్ని కానివ్వండి, గెలవబోయే గవర్నమెంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక వారికి ఇంకొక 500 రూపాయలు పెంచే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అవ్వాతాతలకు చాలా ఆనందం. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వాతాతలు మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మా ఓటు జగనే, మా పెద్ద కొడుకు జగనే, మా మనవడు జగనే అని వారు చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు 61 డివిజన్లో మరి వెల్లంపల్లి గారి అల్లుడు గారు మంచుకొండ చక్రవర్తి గారు, అట్లా కేశినేని నా అల్లుడు గారు రఘునాథం గారుతో మేము ఈరోజు 61లో శాంతినగర్లో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటింటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు బ్రహ్మాండంగా మాకు అన్ని పథకాలు వచ్చాయి, మేము జగన్ గారికి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ 61 డివిజన్లో మేము గత 3 సంవత్సరాలు బట్టి మేము కార్పొరేటర్ అయిన తర్వాత సుమారుగా 30 కోట్ల రూపాయలు పెట్టి అనేక సచివాలయాలు కట్టాం, పార్కులు కట్టాం, నాడు నేలలో స్కూల్స్ వేసాం, అట్లాగే రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేసాం. 30 కోట్ల రూపాయలతో ఈ డివిజన్ అభివృద్ధి జరిగింది. ఏదేమైనా సరే వెల్లంపల్లి గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఈ డివిజన్ నుంచి తెప్పిస్తాం. స్వరాలయ సాంస్కృతిక సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కళాంజలి వారి సౌజన్యంతో సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. సంవత్సరం పాటు తమ సంస్థకు పేరు ప్రఖ్యాతులు వచ్చేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్, గుంటూరు జిల్లా జడ్జి సత్యవతి పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.
స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఈరోజు చుక్కపల్లి పిచ్చయ్య గారి ఆడిటోరియంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ప్రత్యేకించి మన కళాంజలి వారి సౌజన్యంతో సాంప్రదాయ వస్త్రధారణ ఆ పోటీలు జరుగుతున్నాయి. తర్వాత అలాగే మా ఆత్మీయ గాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ 1 year పాటు మా సంస్థలో పాలు పంచుకుని సంస్థకి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన వారందరినీ ఉచిత రీతిన ఆత్మీయ సత్కారం చేయడం జరుగుతుంది. తర్వాత మా సంస్థ నిర్వహించిన ఒక 2 వరల్డ్ రికార్డ్స్ పొందిన కుమారి ఋగ్వేదం పద్మశ్రీకి ఆ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హైకోర్టు జడ్జి గారు శ్రీ కృపాసాగర్ గారు, వారి సతీమణి జిల్లా జడ్జి గుంటూరు శ్రీమతి సత్యవతి గారు ఇచ్చేశారు. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ భవిష్యత్తులో కూడా మీ ఆదరాభిమానాలన్నీ సొరగొనాలని కోరుకుంటూ మా స్వరలయని మీరు ఎప్పటికీ ఆదరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. స్వరలయ ఆధ్వర్యంలో కళాంజలి కలిసి సంయుక్తంగా ఈ ఫ్యాషన్ షో ఒకటి నిర్వహించాము. ఈ ఫ్యాషన్ షోలో 3 కేటగిరీలు, ఒకటి కిడ్స్, ఒకటి మిస్ కళాంజలి అండ్ మిస్సెస్ కళాంజలి, 3 కేటగిరీలుగా మేము ఇక్కడ ఫ్యాషన్ షో నిర్వహించాం. వీళ్ళెవరితో కూడా ప్రొఫెషనల్స్ కాకుండా వాళ్ళతో ఉన్న ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళు ఉత్సాహంగా ఇంట్రెస్ట్తో వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకు ముందుకు వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ షోలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఆ షోలో కూడా జడ్జిలుగా డాక్టర్ పాతూరి పద్మ గారును, వాసిరెడ్డి శ్రావ్య అండ్ మిస్ విజయవాడ ఆఫ్ మల్లిక గారు కూడా ఉన్నారు. దీని సెలబ్రిటీ గెస్ట్గా శ్రీ సత్య కూడా విచ్చేసి ఈ పోటీలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లోనే కాదు వైసీపీ నాయకులు కార్యకర్తల్లో కూడా రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఆకాంక్ష బాగా పెరిగింది. ఆ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. అందుకే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ వీడి టీడీపీలో వస్తున్నారని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన విజయవాడకు చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు, ఏపీ బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎం నాగేంద్రబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కేశినేని శివనాథ్ను కలిశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ పార్టీ పసుపు కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని విశ్వసించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరిద్దరికీ అభినందనలు తెలియజేశారు. జగన్ నియంతృత్వ విధానాలతో విసిగి ఆ పార్టీ నాయకులు వారి హోదాలను వదిలిపెట్టి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం టీడీపీలోకి వస్తున్న వైసీపీ నాయకులకు ఆహ్వానం పలికారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. మనందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవడంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమికి విజయం అందించడం ఎంతో అవసరమని చెప్పారు. ఎన్నికలకు ఇంకో 5 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. ఆ తర్వాత ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ వైసీపీ వీడి టీడీపీలోకి చేరడానికి ప్రధాన కారణం రాష్ట్రాభివృద్ధి కోసమన్నారు. ఇంకో కారణం జగన్ రెడ్డి కులాలుగా విడగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి 7,800 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక బ్రాహ్మణ సంక్షేమానికే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన సామాజిక వర్గాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో ఆ వివరాలు కూడా చెప్పాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు చేసినట్లు చెబుతున్న 7,800 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాల మొత్తం టీడీపీకి మద్దతుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం పురోహిత సంఘం అధ్యక్షుడు చైతన్య శర్మ, విజయవాడ పురోహిత సంఘం అధ్యక్షుడు వంగల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు చెరువు రామకోటయ్య పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు.
వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కలల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటూ వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే. ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రాబోయే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముఖ్యమైన కారణం ఈ రాష్ట్ర అభివృద్ధి మొట్టమొదటిది. అలాగే రెండవది కులాలుగా విడగొట్టారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయటం, అలాగే దేవాలయాలు, బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించినవన్నీ కూడా చాలా దారుణంగా తయారు చేయడం జరిగింది. కనీసం మేము మొరబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదు. 5 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ, ఆయనకి పనిచేసిన వ్యక్తులు కానీ ఆయన గేటు దాటించి లోపలికి రాలించలేదు. మరి ఆయన మహానాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఇది చాలా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రాజరిక వ్యవస్థలో లేవు, మనం ప్రజా వ్యవస్థలో ఉన్నాం. నాయకుడు అందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే నాయకుడు అవుతాడు. లేకపోతే ఆయన నాయకుడు కాదు, కేవలం ప్రొవైడర్ అంటారు దాన్ని. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తూ ఉంటాం, మీరు తీసుకొని బతకండి అనే ఒక ప్రొవైడర్గానే చూస్తారు తప్పితే నాయకుడిగా చూడరు. 17వ డివిజన్ రాణిగారితోట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డితో కలిసి గడప గడపకు వెళ్లి తాను చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ అవినాష్ అభ్యర్థించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆప్యాయంగా స్వాగతం పలకటం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్కి మద్దతు ఇస్తున్నామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మించి స్థానిక ప్రజల కలలు నెరవేర్చామని ఆయన తెలియజేశారు. రోడ్లు, డ్రైన్లు, జిమ్, పార్కులను ఇక్కడ నిర్మించామని పేర్కొన్నారు. ఈ డివిజన్ని గద్దె రామ్మోహన్ చిన్నచూపు చూశాడని మండిపడ్డారు. 175 నియోజకవర్గాల్లో మొదట గెలిచేది తూర్పు నియోజకవర్గం అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అధికారులు గుణపాఠం చెప్పారన్నారు. తన వాకిట్లోనే గద్దె గంజాయి పెంచారు అని ఆరోపించారు. గంజాయి డాన్ గద్దె రామ్మోహన్ అని, గద్దె బ్యాచ్ గంజాయి మత్తులో అనేక ఆగడాలు చేస్తున్నారని తెలిపారు. పేకాట, గంజాయి బెట్టింగ్, కాల్ మనీ ప్రోత్సహించింది గద్దె రామ్మోహన్ అని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పిన గద్దె ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. డివిజన్లో తిరుగుతుంటే ప్రజలలో గద్దెకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. వయసు పెరిగితేనే కాదు, గద్దెకి బుద్ధి కూడా పెరగాలని తెలిపారు.
రామరెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక డివిజన్ పెద్దలు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు దారి పొడవున ఆర్సీఎం చర్చి నుంచి తారక రామనగర్ దాకా అడుగడుగున ప్రజల ఒక ప్రేమతో అభిమానంతో ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పాను. ఈరోజు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం. ఈరోజు ఈ ప్రాంతంలో చిరకాల కోరిక జీవనారైన రిటైనింగ్ వాల్ నిర్మించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా జిమ్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి పైప్ లైన్ కానివ్వండి, తారకరామ్ నగర్లో మొత్తం గారా ఈరోజు మంచినీటి పైప్ లైన్ అందజేస్తాం కానివ్వండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు అందించాం. కాబట్టి ఈరోజు ప్రజానికం 17వ డివిజన్ మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉంది. ఎట్టి పరిస్థితిలో 170కి 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం గెలిచేది విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కాపులకు చేసిందేమీ లేదని నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు సింహాద్రి రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. కాపులకు అండగా ఉంటుంది దేవినేని అవినాష్ అని, వచ్చే ఎన్నికల్లో కాపులంతా అవినాష్కి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 40,000 మంది కాపులు ఉన్నారని, ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, కాపునాడు అభిప్రాయం అని చెప్పారు. కాపుల సంక్షేమం కోసం అవినాష్ అండగా నిలుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. నా పేరు సింహాద్రి రాఘవేంద్రరావు. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంకు కాపునాడు అధ్యక్షుడిని, కాపు సంఘానికి ప్రెసిడెంట్ని. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని, అధ్యక్షుడిని. ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరు కమ్మ వ్యక్తులే. ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తలేదు. కాబట్టి కాపు సోదరులకి ఒక విన్నపం, మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2009 నుంచి 16 వరకు ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది. నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు. ఈ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరిలో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే బెటర్. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు. కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సిందిగా కాపు సంఘం తరఫున కోరుతున్నాను. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కోరుతూ అతని సతీమణి సుధీర 5వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్న ఆమె ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అవినాష్కి ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలోనే మరెక్కడా జరగదని ఆమె హామీ ఇచ్చారు.
వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు యువకులు మహిళలు వైసీపీలో చేరారు. వారికి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తూర్పు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేశారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అన్ని వర్గాలకు జగన్ న్యాయం చేశాడని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక నక్షత్ర హోటల్లో తూర్పు కాపు నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22వ డివిజన్లో టీడీపీకి చెందిన జి అన్నవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 100 కుటుంబాల తూర్పు కాపులు, కరీముల్లా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 50 మంది యువకులు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులై అవినాష్ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించారన్నారు. నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న తూర్పు కాపు సోదరులందరూ వెన్నంటే నడిచేవారని తెలిపారు. నాయకులు సోదరులు శ్రీనివాస్ చక్రవర్తి గారికి, అదేవిధంగా వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుసేన్ గారికి, జావేద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సోదరులు ముత్యాలు గారికి కానివ్వండి, అన్నారావు గారికి కానివ్వండి, మనీకి కానివ్వండి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి, పెద్దలకి, యువకులకి అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి ఆత్మీయ సమావేశం, కాపు సోదరి మళ్ళీ ఒక మంచి ఆత్మీయ సమావేశం ఈరోజు మీరందరూ గారు ఏర్పాటు చేస్తాం. ఏదైతే పెద్దలందరూ గారు చెప్పారు, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని వర్గాల యువకుల్ని, లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు కాపు నేస్తం కానివ్వండి, లేకపోతే తూర్పు కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇలా అనేక రాజ్యాధికార పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఇక చాలామంది మహిళలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు మీలో చాలామంది గారు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అదేవిధంగా వాహన మిత్ర, తోడు, ఇలా అనేక పథకాలు, ఇళ్ల స్థలాలతో పాటు అన్నీ గారు మనకు వస్తాం కానీ జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో వాళ్ళకు సంబంధించిన కులం వాళ్ళకి సంబంధించిన మనుషులకి, వాళ్ళ పార్టీకి ఓటేస్తారని చెప్పని ఏదైతే నమ్మకం ఉంటే వాళ్ళ వరకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈరోజు మీకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మీకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏ రోజన్నా ఎవరన్నా మీరు ఏ పార్టీ అని చెప్పని అడిగారా? మీరు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పని అడిగారా? అలాంటి ఏమీ జరగకుండా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మంచి కార్యక్రమాలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. విశాలాంధ్ర కాలనీలోని వాణి అనే మహిళ పట్ల టీడీపీ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని వైసీపీ నగర నాయకులు మోదుగుల గణేష్ ఆరోపించారు. టీడీపీ నేతలు మద్యం తాగిన మైకంలో దారుణంగా వ్యవహరించారన్నారు. మహిళ పట్ల దారుణం జరిగితే ఖండించాల్సింది పోయి వారిని వెనకేసుకొని రావటం ఏమిటని బోండా ఉమాను ప్రశ్నించారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు వాణితో కలిసి వైసీపీ నగరం నాయకులు మోదుగుల గణేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు
ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోండాపై విమర్శలు చేశారు. ఓట్లు అడగడానికి వెళ్తే దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకొని బోండా మాట్లాడాలని దాడి చేసిన వారిని వెనకేసుకు రావడం సరైన పద్ధతి కాదన్నారు. అనంతరం బాధితురాలు వాణి మాట్లాడుతూ దళితుల పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడారన్నారు. దళిత మహిళకు అండగా నిలవాల్సింది పోయి దుర్మార్గంగా ప్రవర్తించడం తగదన్నారు. బోండా ఉమాకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్నామని పూర్తిగా భయపడిపోయి ఎక్కడ ఏ చిన్న అవకాశం వస్తా, ఎవరి మీద ఏ విమర్శ చేద్దామా, ఎక్కడ సానుభూతి పొందుదామా, ఎక్కడ ఓట్లు అడుక్కుందామా, ఓట్లు పొందామని చేసే భాగంలోనే మరి విజయవాడలో బోండా ఉమామహేశ్వర అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. నిన్న మీరు కూడా వినండి, బోండా ఉమామహేశ్వరారు, నువ్వు ప్రజానాయకుడివి, ఒక ఎమ్మెల్యేగా చేసావు. నీ తొత్తులో నీ అన్యాయంలో ఏది చెప్తే అది నిజమని నమ్మేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏం జరిగిందో తెలుసుకో. మాకు ఓట్లు అడగటం మా హక్కు. మేము పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం, నా భార్య కార్పొరేటర్గా ఉంది. నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడగటం అది మా హక్కు. నువ్వు వేయిపోవు, ఆ ప్రజలు ఏనివ్వని వేయిపోండి, అది వాళ్ళ ఇష్టం. మరి ఆ ఓట్లు అడగటానికి భాగంగా నేను విశాలాంధ్ర కాలనీలో మా మహిళా కన్వీనర్ బడుగు వాణి, ఈ అమ్మాయి ఒక దళిత మహిళ. మరి ఒక దళిత మహిళ పోనీ వెళ్ళకూడదా చెప్పండి ఓట్లు అడగడానికి? అంటే దళితుల ఓట్లన్నీ మాకే పడుతున్నాయి, భయపడిపోతారో. మరి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమండి మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటికి వెళ్ళారా, మళ్ళీ ఉరిగిపోద్ది, కొద్దిగా ఎండలైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళరండి అని చెప్పడానికి వెళ్ళింది. చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకొని దుర్భాషలు ఆడారంట. అది మాకు తెలీదు. మాకు ఈ అమ్మాయి ఫోన్ చేసింది, సార్ గణేష్ గారు ఎక్కడున్నారంటే ఏమ్మా అన్న, ఇలా ఓట్లు వేయడానికి వచ్చానండి, వీళ్ళు ఎవరో ఇద్దరు ఇంత లావున్నారు, మరి మమ్మల్ని పైకి రా అన్నారు. అంటే పైకి నాకేంటో మనిషి తేడాగా కనపడి కొద్దిగా మందు తాగినట్టున్నాడు కనిపించి నేను నా పక్కన ఇద్దరు మహిళలు అమ్మాయి ఒకసారి వివరించండి అమ్మా అన్నాను. కాదు నువ్వు కూడా రా అన్నాడు. నేను రాను అన్నాను. ఇంతలోకి అతనే గబగబా కిందకు వచ్చేసాడు. వచ్చి ఆ పక్కన ఇంకొక అతని ద్వారా తలుపేరు లోపల వేయరా అంటున్నాడు. దాంతో భయపడిపోయి నేను గేట్ నెట్టుకొని వచ్చాను. ఇద్దరు ఆడపిల్లలు లోపల ఉన్నారు, కొంచెం మీరు రెండు వాళ్ళని ఇడిపించండి అని ఫోన్ చేయడం జరిగింది. నిన్న ఓట్లకి వెళ్ళాను. ఓట్లకి వెళ్తే నేను ఓటుకి వెళ్ళంగానే పక్కన ఓట్లు అడుగుతున్నాను. అసలు వాళ్ళని కూడా కదపలేదు. కదపకుండా పక్కన ఓటు అడుగుతుంటే నువ్వు పైకి రామ్మా, నువ్వు పైకి రా అన్నాను. నేను పైకి రాలేనండి, నా కాలు నొప్పి చేసింది, మీరు ఆయన తేడాగానే మాట్లాడుతున్నాడని నేను పైకి రాలేను, పైకి ఎక్కలేను, మీరు చేసింది చాలా తప్పు, నేను ఎక్కలేనండి, నేను పైకి కాలు పోటుగా ఉంది, నేను రాలేనని చెప్పాను. చెప్పినా కూడా వినకుండా నువ్వు పైకి వస్తావా లేకపోతే నేను కిందకి రానా అని ఒక రౌడీలాగా అడిగాడు. అడిగినప్పుడు నేను పైకి రాలేనని చెప్తున్నానండి. సరే పాంప్లెట్ తీసుకోవడానికి మీరు కిందకి రండి, మీ ప్రాబ్లం లేకపోతే కిందకి రండి, నేను కింద ఉంటానని చెప్పాను. చెప్తే అయినా కూడా వినకుండా గబగబా వచ్చి కింద డోర్ తీశారు. డోర్ తీసి లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఆయన లోపలికి రండి అంటే మేము లోపలికి రావడం ఏంటంటే ఓటు పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాం, మీరు పాంప్లెట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతవరకు అంటే మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాక్కున్నాడు ఆయన. లాక్కునేసరికి ఒక పిల్ల లోపల ఉండిపోయింది. నేను బయట తప్పించుకుని వస్తుండగా నా పైన టాప్ ఇచ్చుకుని ఇలా పట్టేసుకున్నాడు. లోపలికి పట్టేసుకొని చిరిగిపోయింది, నా టాప్ కూడా చిరిగిపోయింది. చిరిగిపోయినప్పుడు నేను గబగబా బయటకు వచ్చేసేసి గణేష్ గారికి ఫోన్ చేసి ఏమంటే ఇద్దరు లోపల ఇరుక్కుపోయారు, మీరు ఎలా తీసుకొస్తారు, నా భయం వేస్తుందండి, మీరు తొందరగా రండి అంటే ఒక 5 నిమిషాల్లో గణేష్ గారు అక్కడ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాట మీద నిలబడే చరిత్ర చంద్రబాబుది కాదన్న సీఎం జగన్. వైసీపీ హయాంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని వెల్లడి. చంద్రబాబు పరాకాష్ట నానాటికి ఎక్కువవుతుందన్న సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. అవ్వాతాతలు ఇబ్బంది పడటానికి చంద్రబాబు కారణమని ఆగ్రహం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసమర్థుడు అని విమర్శించిన తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.